హలో అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి ఒక దెబ్బకి 2 పిట్టలంటండి. అంటే ఏంటంటే ఒకటే పిండితో 2 రెసిపీలంట. స్పెషల్ ఇవాళ. మరి అవేంటో చూసి నేర్చేసుకుందాం పదండి. హాయ్ చెప్పేద్దాం. నాయనమ్మ ఈరోజు వంటగదిలో ఏం చేస్తున్నారు? నాయనమ్మ ఏం రెసిపీ చేస్తున్నారు? జొన్న పిండి జొన్న జొన్న రొట్టి జొన్న రొట్టి. జొన్న పిండితో దిబ్బరొట్టు అండి. అంటే మనం ఎట్లాంటి నానబెట్టడం రుబ్బటం అలాంటి ప్రాసెస్ ఏం లేదండి. పిండితోనే దిబ్బరొట్టు అంటండి. చాలా స్పెషల్గా ఉంది కదా. చూద్దాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఒక గరిట మైదా పిండి వేశారు మీరు. ఒక గరిట మైదా పిండి, ఒక గరిట మైదా పిండి, 4 గరిటలు జొన్న పిండి. అంతేనా? అంతేనగా మీరు చెప్పేది? 4 గంటలు 4 గరిటలు. తర్వాత 2 స్పూన్లు పెరుగు, కొంచెం సాల్ట్ వేసి రాత్రి పూట నానబెట్టేసేయాలంటండి. ఇట్లాగో కొంచెం వాటర్ పోసి కొంచెం గట్టిగానే కలిపారు పిండిని. అట్లా కలిపేసేసి ఈ కన్సిస్టెన్సీకి రాగానే మూత పెట్టి ఉంచేశారు రాత్రంతా. రాత్రంతా నాననివ్వకుండా పిండిని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అంటండి. కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే కనుక మెత్తగా బాగా క్రిస్పీగా అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగా వస్తుంది అంటండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు కూడా కొంచెం వేసి కలుపుకొని వేసుకోవాలి దిబ్బ రొట్టి. ఈ జొన్న దెబ్బ రొట్టి అప్పటి నుంచి ఉంది, వెనకటి నుంచి ఉంది. ఇన్స్టెంట్ నుంచి, వెనకటి నుంచి. మేమేంటంటే మినపగుళ్ళు మామూలుగా మనం బియ్యం ఇవి నానబెట్టి రుబ్బేసుకుంటాం మేము. ఇది రుబ్బకోకుండా ఇన్స్టెంట్గా పిండితో చక్కగా కలుపుకొని వెంటనే వేసేసుకోవచ్చు. రాత్రిపూట నానబెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం పెరుగు వేసుకునే రేత్రి పూట అయితే కొంచెం పుల్లగా ఉంటుంది. రేత్రి పూట నానబెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు షుగర్ అంటే ఇవి బాగా పనిచేస్తాయి. సూపర్ నాయనమ్మ. దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్పేస్తాను మీకు. వీడియోతో పాటు తినడానికి కూడా నాకు ఎవడు పెడుతున్నారండి వీళ్ళు. మా చిన్నమ్మ అయితే పెట్టేస్తుంది ఏంటో వండింది. నువ్వు ఇన్ని పెట్టావు, ఇప్పుడు నేను ఇన్ని ఎలా తింటాను అనుకుంటున్నావు నువ్వు? ఇవి తింటూ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేయాలి కదా. సన్నగా కట్ చేసేసుకొని వీటిని కూడా మనం రాత్రి నానబెట్టుకొని ఉంచిన పిండిలో వీటిని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేశారండి. కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా వేసి దిబ్బ రొట్టి చక్కగా వేసేసారండి. మీకు ఇందాక నేను వీడియోలో చెప్పా కదండి, ఒకటే దెబ్బకి 2 పిట్టలు అని. అంటే ఇంకో రెసిపీ కూడా ఉందని. ఇదే పిండితో పకోడీ వేసింది, మళ్ళీ పునుగులు వేసిందండి. జొన్న దిబ్బ రొట్టె అంటే మినుములు, బియ్యం, జొన్నలు కలిపి మనం గ్రైండర్లో రుబ్బి వేస్తాం కదండి. కానీ ఈవిడ ఇట్లా వండుకునే వాళ్ళంట. వాళ్ళు చిన్నప్పుడు దిబ్బ రొట్టెని ఇట్లా వేసుకునే వాళ్ళంట. బాగుందండి ఈ రెసిపీ కూడాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేశారు. జీలకర్ర ఊరినే చేస్తారంటే కొంచెం కరివేపాకు. చిన్నమ్మ కాఫీ తాగాలంటే మేము ఇక్కడ ఈ కప్లో తాగాలా? ఈ కప్లో తాగి పక్కన మీరు పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఈ కప్లో తాగి ఈ ఐస్ క్యూబ్స్ తినేయాలి మేము. స్నాక్స్ అంతేగా. అందుకేగా మీరు గోడల మీద ఎన్ని పిక్చర్స్ వేసుకున్నారు. బాగుంది డిజైన్. ఇప్పుడు మరి కాకుండా ఉందని నేను కొద్దిగా వేసాను. ఫస్ట్ 4 పకోడీ లాగా వేస్తారంట. నేను తీస్తాను ఆయనమ్మ. ఈ గెరెట్ చూడు, నా హైట్ ఉంది. భలే ఉంది ఇది. ఇది చక్క సెగ్ కూడా తాగలదు కదా చిన్నమ్మ. ఇది ఇక్కడి నుంచి కూడా నేను ఇక్కడి నుంచి పునుగులు కూడా తీయచ్చు. ఇలా తీయచ్చు అనమాట. పెద్ద వేస్తారా, చిన్న వేస్తారా నాయనమ్మ మీరు? ఇదంతా వేస్తా. వీటెక్కింది నాయనమ్మ. నేను అంత తినలేను, నాకు చిన్న మొక్కి. ఇది పకోడీ అండి. నెక్స్ట్ దిబ్బ రొట్టి.
ఈ వండుతూ ఉంది, నేను తినేస్తూ ఉన్నాను పక్కన. బాగున్నాయి, వేడివేడిగా తినాలంటండి. ఆరిపోతే జొన్న పిండి కదా, గట్టిగా ఉంటే వేడివేడి తింటే బాగుంటుంది అన్నమాట. ఏంటైందా ఇప్పుడు తిప్పరొట్టండి, కొంచెం ఆయిల్ వేసి వేస్తుంది చేస్తాను. అవి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉందండి ఇది. దిబ్బరట్లాగా అట్లా చేస్తూ సిమ్లో పెట్టండి నాయనమ్మ, హైలో ఉంది అది. పోయింది. సిమ్లో ఉంచి కాలనివ్వాలండి, బాగా పొంగుతుంది. పెరిగేసి నానబెట్టేటప్పటికి పిండి రాత్రి మూత పెట్టుకుంటే చక్కగా కాలుతుందండి. మూకుడు బాగుందండి వీళ్ళది, చక్కగా సరిపోయింది. ఇప్పుడు తిప్పి చూద్దామండి. పెడతారా? ఓకే, దిబ్బ రొట్టి కూడా రెడీ అయిపోయిందండి. పునుగులు తినేసాను కదా, ఇప్పుడు రెండో పిట్టండి దిబ్బ రొట్టి కూడా తింటున్నాను. అసలు చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీరు పెరిగేయటం వల్ల ఆ పులుపు కూడా టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది. చిన్నమో నువ్వు కూడా తిని చూడు ఎలా ఉందో చెప్పు. నువ్వు ఎప్పుడు తినలేదా? నాకు అసలు తినలేదు. అదే మనం ఏదైనా అట్లా బియ్యంతోనే వేసుకుంటాం కదా, బియ్యం మినువులో వేసుకుంటాం కదా. ఎలా ఉంది నీకు? ఉసిరికాయ తక్కువ పాల తోటలు ఉండాలి అని అంటే చాలా తెచ్చిందా తొందరగా. ఉసిరి తొక్కు జొన్న దిబ్బ రొట్టె కాంబినేషన్ సూపర్ అంటే సూపరు, చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీలని 2 నేర్పించారు ఈరోజు మాకు నాయనమ్మ. మీకు చాలా చాలా థ్యాంక్ యూ.